తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. స్వదేశీ ఉద్యమం దేనిని కోరుకుంది? పైవన్నీ 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి దేశీయ వస్తువుల వాడకాన్ని మరియు స్వయం సహాయాన్ని బలోపేతం చేయాలని కోరుకుంది. దీని ద్వారా బ్రిటిష్ విద్యా సంస్థలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విలువలతో కూడిన జాతీయ విద్యకు పెద్దపీట వేశారు. హిమాలయాలలో ఉద్భవించే నది ఏది? పైవన్నీ సింధు నదికి ఉపనదులైన జీలం, చీనాబ్ మరియు రావి నదులు హిమాలయ పర్వత శ్రేణులలోని వివిధ ప్రాంతాలలో జన్మించి ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తాయి. ఈ నదులు పర్వతాల నుండి కరిగే మంచు ద్వారా నిరంతరం నీటిని పొందుతూ హిమాలయ నదీ వ్యవస్థలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత డిసెంబర్ 11, 2024 నుండి సంజయ్ మల్హోత్రా భారత రిజర్వ్ బ్యాంకు యొక్క 26వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా మరియు ఆర్థిక సేవల విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే దాదాబాయ్ నౌరోజీ భారతదేశ సంపద తరలింపును వివరిస్తూ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. భారతీయుల పేదరికానికి బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీయే ప్రధాన కారణమని ఆయన ఈ గ్రంథం ద్వారా గణాంకాలతో నిరూపించారు. మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది? బుధుడు. మన సౌర వ్యవస్థలోని 8 గ్రహాలలో బుధుడు అంటే మెర్క్యూరీ అతి చిన్న గ్రహం మరియు ఇది సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుంది. పరిమాణంలో భూమి యొక్క ఉపగ్రహమైన చంద్రుడి కంటే కొంచెం మాత్రమే పెద్దదిగా ఉండే ఈ గ్రహానికి వాతావరణం చాలా తక్కువ. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? నర్మదా నది. సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదిపై నిర్మించబడినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్లలో ఒకటి. ఈ ప్రాజెక్ట్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు మరియు విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హార్టికల్చర్ అంటే ఏమిటి? పండ్లు మరియు కూరగాయలను పెంచడం.
హార్టికల్చర్ అంటే ఉద్యానవన కృషి అంటే తోటలలో పండ్లు, కూరగాయలు మరియు అలంకరణ మొక్కలను శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయడం. ఇది కేవలం ఆహార అవసరాలకే కాకుండా ఔషధ గుణాలున్న మొక్కల పెంపకం మరియు పర్యావరణ అందాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిటిష్ వారు భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి ఏ సంవత్సరం బదిలీ చేశారు? 1911. 1911 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ దర్బార్ వేడుకలో బ్రిటిష్ చక్రవర్తి అయిన జార్జ్ ఫై భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యం కోసం మరియు ఢిల్లీకి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో అత్యున్నత శౌర్య పురస్కారం ఏది? పరమవీర చక్ర. యుద్ధ సమయంలో శత్రువుల ముందు అసాధారణమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. ఇది అమెరికాలోని మెడల్ ఆఫ్ ఆనర్ లేదా బ్రిటన్లోని విక్టోరియా క్రాస్తో సమానమైనది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మేజర్ సోమనాథ్ శర్మ. ప్రపంచంలో అత్యంత విశాలమైన నది ఏది? అమెజాన్ నది. ప్రపంచంలో అత్యధిక నీటి పరిమాణం కలిగిన మరియు అత్యంత విశాలమైన నది అమెజాన్ నది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ప్రవహిస్తూ వర్షాకాలంలో కొన్ని చోట్ల దాదాపు 190 కిలోమీటర్ల వెడల్పు వరకు విస్తరించి ఒక సముద్రాన్ని తలపిస్తుంది. నర్మదా నదికి మూలం ఎక్కడ ఉంది? అమర్కంటక్. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అనూప్పూర్ జిల్లాలో ఉన్న అమర్కంటక్ పీఠభూమిలో సముద్ర మట్టానికి సుమారు 1057 మీటర్ల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఇది భారత ద్వీపకల్పంలో పశ్చిమ దిశగా ప్రవహించే అతిపెద్ద నది. దీనిని మధ్యప్రదేశ్ జీవనాడి అని కూడా పిలుస్తారు. భారతదేశం కంటే అధిక సగటు జనసాంద్రత కలిగిన 2 దేశాలు ఏవి? బంగ్లాదేశ్ మరియు జపాన్. జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే సగటు వ్యక్తుల సంఖ్య. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలలో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉండగా జపాన్ కూడా తన పరిమిత భూభాగం మరియు అధిక జనాభా కారణంగా భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటగా పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసింది? తమిళనాడు. భారతదేశంలో భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి తమిళనాడు ప్రభుత్వం మొట్టమొదటగా 2001లో అన్ని భవనాలకు వర్షపు నీటి సంరక్షణ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించి నీటి ఎద్దడిని నివారించడంలో ఈ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉప్పు సత్యాగ్రహంలో మహిళలు చేరడానికి మహాత్మా గాంధీని ఎవరు ఒప్పించారు?
సరోజినీ నాయుడు. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభంలో కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేయాలని గాంధీజీ భావించారు. కానీ సరోజినీ నాయుడు ఆయనను ఒప్పించి మహిళలు కూడా ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా చేశారు. ఆ తర్వాత ఆమె స్వయంగా గుజరాత్లోని దరాసన ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. చెవిటివారు వినేలా చేయడానికి బిగ్గరగా గొంతు అవసరం అనే ప్రకటన ఎవరు ఇచ్చారు? భగత్ సింగ్. 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబులు వేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ మొండితనాన్ని నిరసిస్తూ భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ ఈ ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. ఎవరినీ చంపడం తమ ఉద్దేశ్యం కాదని, కేవలం నిద్రపోతున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 26. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ రోజును రాజ్యాంగ దినోత్సవం అంటే సంవిధాన్ దివస్గా జరుపుకుంటాము. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ప్రజల్లో రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం. జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన అంశాలు ఏవి? జననాలు, మరణాలు మరియు వలసలు. ఒక ప్రాంతంలో జనాభా పెరగడానికి జననాలు మరియు అక్కడికి వచ్చే వలసలు కారణమైతే, జనాభా తగ్గడానికి మరణాలు మరియు అక్కడి నుండి వెళ్ళే వలసలు కారణమవుతాయి. ఈ మూడింటి కలయికనే జనాభా గతిశీలత అంటే పాపులేషన్ డైనమిక్స్ అని పిలుస్తారు. ఇది ఒక దేశం యొక్క ఆర్థిక ప్రణాళికలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ ఆడిన 2 జట్లు ఏవి? భారతదేశం మరియు న్యూజిలాండ్. దుబాయ్ వేదికగా జరిగిన 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ధ్వని దేని ద్వారా ప్రయాణించగలదు? ఘన పదార్థాలు, ద్రవాలు మరియు వాయువులు. ధ్వని ప్రయాణించడానికి ఏదైనా ఒక యానకం అంటే మీడియం అనేది అవసరం. ఇది ఘన, ద్రవ మరియు వాయు పదార్థాల గుండా ప్రయాణించగలదు. అయితే ధ్వని వేగం ఘన పదార్థాలలో అత్యధికంగాను, వాయువులలో అత్యల్పంగాను ఉంటుంది. శూన్యంలో యానకం ఉండదు కాబట్టి ధ్వని ప్రయాణించలేదు. కింది వాటిలో ముడి పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది? కర్ణాటక. భారతదేశంలో ముడిపట్టు ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది.
దేశం మొత్తం ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు వాటా ఈ రాష్ట్రానిదే. ముఖ్యంగా కర్ణాటకలోని రామనగర ప్రాంతాన్ని ఆసియాలోనే అతిపెద్ద పట్టుగూళ్ల మార్కెట్గా పిలుస్తారు. మల్బరీ పట్టు ఉత్పత్తిలో కూడా ఈ రాష్ట్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మొత్తం 60 క్వశ్చన్స్ మరియు జనరల్ ఇంగ్లీష్కు సంబంధించిన 40 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్ట్ను మన వెబ్సైట్ వితిచారి.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఆ లింకును క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.